ఉరవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా వలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాదల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో నీడు పూసింది సోడు గునుగు వేసింది నేడు గుమ్మడి నవ్వింది అలా ఉయ్యాలా ఆడా బిడ్డేమో పుట్టిల్లు చేరేగి యాలా కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాలా చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి చేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చి రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఎంచి చక్కెర పోసి దంచింది రోడ్లో అక్కయ్య మస్తు పావురంగ సత్తి పిండి చేసే వనికేటి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా అనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నోల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి బొడ్డెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి చేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద సద్దుల బతుకమ్మ నాడు పూల రేట్లు ఆకాశాన్నంటాయి. జనంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చామంతి పూలు కిలో 600కు అమ్మారు వ్యాపారం. ఇక కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కావ్య అందిస్తారు లైవ్ ద్వారా.
నవరాత్రులు మస్తు ఘనంగా జరిగితే తెలంగాణలో మాత్రమే పూల పండుగ మస్తు ఘనంగా జరుగుతుంటుంది. సో 9 రోజుల పాటు తీరొక్క పువ్వుతోటి తీరొక్క నైవేద్యం పెట్టుకుంటా అమ్మవారిని కొలుస్తుంటారు. తెలంగాణలో పూల పండుగ ఇది ప్రత్యేకం. సో మిగతా పండుగలతో మనం చూస్తుంటే దేవుళ్ళకి పూజ చేయడానికి పూలు వాడుతుంటారు, లేదంటే ఇంటిని అలంకరించడానికి వాడుతుంటారు. కానీ ఈ పండుగలో మాత్రం ఆ పూలే గౌరమ్మగా పూజ చేస్తుంటుంటారు. ఇక ప్రజెంట్ నేను కుక్కట్పల్లి కాడున్నా. కుక్కట్పల్లిలో బతుకమ్మ సంబరాలంటే మస్తు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతాయి. మనం వెనకటికి ఇంటుండే బతుకమ్మ పండుగ, పూల పండుగ అండ్ దాంతోపాటు బతుకమ్మలు మస్తు పెద్ద పెద్దగా వేరించేటోళ్ళు. అప్పుడు బండ్లల్లో, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల పైన బతుకమ్మలు తీసుకుపోయేటోళ్ళని. సో అది వెనకటి రోజులు మళ్ళీ యాదికి రావాలి అంటే కుక్కట్పల్లికి వచ్చి చూడాల్సిందే. బండ్లలో పోయే బతుకమ్మలు కాదు, ఇక్కడ ట్రాక్టర్ల మీద పోయే బతుకమ్మలు కాదు, ఏకంగా 25 నుంచి 30 అడుగుల పెద్ద పెద్ద బతుకమ్మలు ఇక్కడ వేసుడు, ఇక్కడ నుంచి ర్యాలీగా చెరువు కట్టగాడికి తీసుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. సో మనం చూస్తుంటే అవే బతుకమ్మలు కనిపిస్తుంటే ఒక్కొక్క బతుకమ్మ పైన ఒక్కొక్క రూపం, నవదుర్గల రూపం కూడా అలంకరించడం అనేది ఇక్కడ ప్రత్యేకత. మళ్ళీ పేర్చే ప్రతి బతుకమ్మ కూడా కాగితం పూలతోటో కాదు, ఖచ్చితంగా బతుకమ్మకు వాడే గునుగు పువ్వో, బతుకమ్మ పువ్వో, దాంతోపాటు కనకంబరాల పువ్వో, దవనం, ఇట్లా కేవలం బతుకమ్మకు వాడే పూలతోటి మాత్రమే ఈడ వేసి ఆడుతుంటారనమాట. సో ఈడొక్కసారి బతుకమ్మ పండుగ షురు అయిందంటే ఇలా అర్ధరాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఒకసారి మనం కొంతమంది మహిళలతో కూడా బతుకమ్మ సంబరాల గురించి తెలుసుకుందాం. అండ్ ప్రత్యేకంగా కుక్కట్పల్లిలో ఉండే పెద్ద పెద్ద బతుకమ్మల గురించి కూడా తెలుసుకుందాం. సో బతుకమ్మ పండుగ చిన్న బుడ్డ బతుకమ్మ అయితే మీ చేతిలో కనిపిస్తుంది నాకు, కానీ మచ్చత్తు బతుకమ్మలు ఈడ ప్రత్యేకత. ప్రత్యేకమే కుక్కట్పల్లిలో ప్రత్యేకంగా చేస్తారు. పోయిన ఏడాది కూడా ఇంత పెద్దగా చేసినారా? బాగా చేసిండ్రు, ఇంతకన్నా బాగా చేశారు. ఇయర్లో బాగా చేస్తారు, సంవత్సరం బాగా చేస్తారు. చెప్పండి, మాట్లాడండి. మీరండి ఎట్లా చేసుకుంటున్నారు బతుకమ్మ పండుగ? 9 రోజులు చాలా బాగా జరుపుకుంటాము. సో మరి ఇవాళ బతుకమ్మకు నైవేద్యం ఏమేమి పెడుతుంటారు? అంటే కొంతమంది సద్దులు పెడుతుంటారు, మీరు కూడా సద్దులు చేస్తుంటారా? ఇంట్లో అన్ని రకాల సద్దులు కలుపుకుంటాము. ఇక్కడికి గౌరమ్మని తీసుకొని వస్తాము. ఈరోజు మెయిన్ ఈ గౌరమ్మని వత్తిపత్తి చేసి గౌరమ్మని తీసుకొని వచ్చి చేస్తాం. సో మరి బతుకమ్మ ఆడటం అయిపోయిన తర్వాత ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నాడా? అవునండి, అందరికీ బొట్టు పెట్టి చేసుకుంటాం. ఇక్కడ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి పెద్ద బతుకమ్మలు. సో మీ దోస్తులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా పిలుస్తుంటారా మరి పండుగకి ఇక్కడ బతుకమ్మలు చూడండి? బతుకమ్మ అంటే మెయిన్ ఆడపడుచుల పండగ. ఆడపడుచులను కంపల్సరీ అందరం పిలుస్తాము. మా చాలా పూర్వీకుల నుంచి కూడా తరతరాలుగా మా బతుకమ్మ పండుగనే తెలంగాణకు ప్రత్యేకము. 9 రోజులు రకరకాల పూలు తెచ్చి, తంగేడు పువ్వు, గునుగు పువ్వు, అన్ని పూలు తెచ్చి చాలా వైభవంగా జరుపుకుంటాం. మాకు ఈ కేసీఆర్ వచ్చాక ఈ పండుగ ఇంకా బాగా జరిగింది. ఈరోజు కవిత రావడం చాలా ప్రత్యేకంగా. సో వెనకటికైతే బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఆడవడుచులను, మన్మరాలను అందరినీ పిలుచుకొని చిన్న నారాయణ మంది తీసుకొని వచ్చేదాన్ని. నేను 3 రకాల టిఫిన్ తీసుకొని అందరినీ తీసుకొని వచ్చేదాన్ని. 4 మన్మరాలు, 2 మన్మలు అందరు తీసుకొని వచ్చేదాన్ని. మరి ఏడాది కూడా పండక్కి పిలుచుకున్నారా అందరినీ? ఎవరింట్లో వాళ్ళే రాలే, ఎవరు వస్తలేరు. ఎవరు బతుకమ్మలు వాళ్ళ ఊళ్ళోనే పిల్లలందరూ వాళ్ళ ఇంటికి పోతారు, వాళ్ళ ఇళ్ళకే పోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో మేమైతే ఇప్పుడు చూసే బతుకమ్మలు వేరుగా అనిపిస్తున్నాయి, కానీ వెనకటికి ఎట్లా చేసుకుంటారు పండుగ? వెనకటి కొంచెం చిన్నగా, ఇదే బతుకమ్మ కొంచెం చిన్నగా ఉండేవి. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి పెద్దగా అయిపోతుంది, ఇంత పెద్దగా చేస్తున్నారు. మరి ఇప్పుడైతే బతుకమ్మ పూలు దొరకడం కూడా మస్తు కష్టం అయిపోయింది. ఒక దగ్గర కట్లపోవు దొరుకుతుంది, ఇంకొక దగ్గర గునుగు దొరుకుతుంది. మాకు ఏమైనా దొరుకుతున్నాయి. ఇప్పుడే అప్పట్లో ఎట్లుంటుండే పూలు? అప్పుడు కోసుకొచ్చేవాళ్ళు చెట్లలోకి వెళ్ళి. మేము అందరం పోయి అడవులకు వెళ్ళి కోసుకొచ్చాము. హౌసింగ్ బోర్డు అక్కడ పెద్ద కంచే వాళ్ళు అక్కడికి వెళ్ళి కోసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడేమో కొనుక్కొచ్చుకుంటున్నాం ఇక. సో ఇదనమాట బతుకమ్మకు సంబంధించిన మహిళలు. సో మనం చూస్తున్నాం కదా, ర్యాలీగా పోతున్నారు. ఇక్కడ ఉండే దగ్గరలో ఉండే చెరువు దగ్గర ఆగి మళ్ళీ ఆడ బతుకమ్మ ఆడిన తర్వాత అప్పుడు బతుకమ్మ నీళ్ళలో వేసి సాగనంపే కార్యక్రమం జరుగుతుంది. సో అందుకనే బండ్ల మీద, ట్రాక్టర్ల మీద, ఆటో ర్యాలీలల్లో ఇట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు బతుకమ్మని చేసుకుపోయి తీసుకెళ్ళి చెరువు గట్ట దగ్గర ఆడనికైతే ఈ నుంచి బతుకమ్మలు తరలిపోతున్నాయి అని చెప్పొచ్చు. సో హైదరాబాద్లోనే ఏడైనా ఒక్క చోట ఒక పెద్ద బతుకమ్మ కనిపిస్తుందేమో, కానీ ఈడ మాత్రం వందల సంఖ్యలో పెద్ద పెద్ద బతుకమ్మలు, దాదాపు 15-20 అడుగుల పైన బతుకమ్మలు, ఇంకొన్ని బతుకమ్మలు అయితే ఏకంగా 30 అడుగులు కూడా చేస్తుంటారనమాట. సో చేసే ప్రతి బతుకమ్మ కూడా కేవలం పూలు వాడే చేస్తుంటారు. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా, గునుగు కావచ్చు, అండ్ దాంతోపాటు బంతి కావచ్చు, కలర్ గునుగు కావచ్చు, అండ్ ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారు. సో నవరాత్రులు జరుగుతున్నాయి, అండ్ దాంతోపాటు బతుకమ్మ అంటేనే గౌరమ్మ తల్లి కాబట్టి ఆ సింబాలిక్గా
ఇక్కడ గౌరమ్మ తల్లిని పెట్టిరనమాట. సో ఇట్లా మొత్తానికైతే కుక్కట్పల్లిలో మస్తు ఘనంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే షురూ అయిపోయినాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఆటపాటతో మస్తు జోరుదారుగా చేసుకుంటున్నారు. అయితే ఇవాళ ఒక్కరోజు ఈ రష్ కనిపించలేదు మనకి, దాదాపు 9 రోజులకి వెళ్ళి కూడా ఇదే రద్దీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కుక్కట్పల్లిలో ప్రతి గల్లీలా కూడా బతుకమ్మ ఆట పాట సంబరాలు అంగరంగ వైభవంగా మస్తు ఘనంగా అయితే జరుగుతున్నాయి. సో ఇది కుక్కట్పల్లి దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ సంబంధించిన అప్డేట్స్. బతుకుల వెలిగించే ఓ చల్లని దేవతవే నీ వల్లే హరివిల్లు అది రంగులకే పుట్టిల్లు నిన్ను చేనేతగాళ్ళు మా చెల్లెమ్మల ముని వేళ్ళు నీ మనసే పొదరిల్లు చిగురాకులతో విలసిల్లు నిన్ను మోసేందుకు వెదురు దోసిల్లతో మోకారిల్లు అది గదిగో అడవమ్మ పూసేనే నీ కోసం అలసటనే మరచి అద్దో